దొత్తేచేన్ ఎక్కడికి వెళ్ళారు? ఏమైందో తెలియట్లేదు. మధ్యాహ్నం భోజనానికి వస్తా అన్నారు. ఎక్కడికి వెళ్ళారబ్బా? అక్కడ ఉన్నారు. ఇదిగో నేను వచ్చేసాను. గాన్ దొత్తేచేన్ ఏమైంది? ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు భోజనం అక్కడ సిద్ధంగా ఉంది. నాకు జలుబుగా ఉంది. మరేంటి మంచుగడ్డల మీద కూర్చుంటే అలాగే అవుతుంది. కానీ అక్కడ చేపలు ఉన్నాయి, అందుకే. ఖచ్చితంగా వదిలిపెట్టను. ఈసారి నేను చేపలు పట్టుకుంటాను. నేను అనుకున్నది సాధిస్తాను. సరే రండి, మనం వెళదాం. వీళ్ళు అసలు నా మాటే వినడం లేదు. మనం మళ్ళీ మంచులో గట్టగట్టుకుపోతామేమో. గాలి కూడా చాలా చల్లగా ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మనకు గాలి వల్ల మంచు వల్ల ఏ సమస్య లేదు. సరే మనం చేపలు పడదాం. రా రా రా, దొరికావా? నాకు దొరికింది. మనం చాలా చేపలు పట్టుకున్నాం. ఇటు చూడండి, చాలా చేపలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకోటి, ఇప్పుడు చూడండి. నాకు ఇంకోటి దొరికింది. నేను ఈ మాంసాన్ని కాస్త వేయించాలి. ఇంతసేపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారు? కాన్ దొత్తేచేన్ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. వాళ్ళకి భోజనం తెచ్చిద్దాం అనుకున్నాను. మీకు జ్ఞాపక శక్తి తక్కువైపోయింది. ఇక మీద ఇలాంటి వద్దు. మర్యాదగా వేటకు వెళ్ళండి. ఓ సరే. చాలా పెద్దది. చాలా పెద్ద చేప. ఇదే ఈ కొలనుకు రాజు. చాలా బాగుంది. ఏమండి, నా కోసం ఆ చేపని పట్టుకురండి. నాకు ఆ పెద్ద చేప కావాలి. దాన్ని పట్టుకోవడం ఆపదా? మనం ఎలాగైనా సరే ఆ చేపను పట్టుకోవాలి. అప్పుడే అమ్మ మనల్ని మెచ్చుకుంటుంది. సరే నాన్నగారండి, ఆ కొక్కిలో ఏం ఎరయబోతున్నారు? సరిగ్గా చెప్పావు. అంత పెద్ద కొక్కానికి మనం ఏదైనా మంచి ఎరను వేయాలి. భయపడకు గాన్. నా చేప నోట్లోకి నువ్వు వెళ్ళక ముందే నిన్ను నేను కాపాడుతాను. నన్ను నమ్మి ధైర్యంగా ఉండు. నిన్ను నేను కాపాడుతాను. అది నా బాధ్యత. సరే, కానీ ఎందుకు దాని ఎరగా నన్ను దీంట్లో పెట్టారు? తనలా మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు మొదలు పెట్టు. బాగా గట్టిగా పట్టుకోగా. నన్ను వదిలేకు దొత్తేచేన్. వదలకు, గట్టిగా పట్టుకో. చేప దొత్తేచేన్.
బాగా చూడు, ఈ రోజు ఆకాశం చాలా ఎత్తుగా ఉంది కదూ. అది మాత్రం కాకుండా ఈ రోజు గాలి కూడా బాగా వీస్తుంది. ఆ! మనసుకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం ఏమో గాలిలో తేలిపోతున్నట్టుంది. ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? నేను చెప్పేది వినిపిస్తుందా లేదా? పీకో! సరే, ఏది నా దగ్గర దాయకు. నేను చూడ్డానికి ఎలా ఉన్నానో భయపడకుండా చెప్పు చూద్దాం. కానీ నేను అది దాన్ని ఎలా అంటే నాలో ఏ మార్పు లేదంటున్నావా? నన్ను చూడు, నాలో చాలా మార్పు ఉంది. ఏం మార్పు? అర్థమైంది, నువ్వు ఈ రోజు ఏదో మొహానికి పూసుకున్నట్టున్నావు, అదే కదా? ఏంటి, నన్ను చూస్తే నీకేం అనిపించడం లేదా? నాలో మార్పు ఉంది. అలాగా? ఇప్పుడు నన్ను బాగా చూసి చెప్పు. మమ్మల్ని క్షమించు, నువ్వు బాధపడతావని తెలిస్తే మేము ఇలా చేసుండే వాళ్ళం కాదు. ఏముంటావు? ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, నన్ను బాగా చూడండి. ముందుకంటే ఇప్పుడు నేను కొంచెం ఎత్తయ్యాను. అందరికి వెళ్ళి చెప్పండి. ఖచ్చితంగా చెప్తారు కదా, చెప్పే తీరాలి. చెప్పలేదంటే మీరు అయిపోయారు. ఖచ్చితంగా మీరు చెప్పే తీరాలి. నిజం చెప్పాలి. సరే, అలాగే మేము అందరి దగ్గరికి వెళ్ళి చెప్తాం. అలా చెప్తే నువ్వు మా తలని నొప్పి తగ్గేంత వరకు నొక్కుతావా? ఓ అలాగా? సరే, నేను ఒప్పుకుంటాను. మీరు గనక చెప్పలేదని నాకు తెలిసిందంటే మిమ్మల్ని ఊరికినే వదిలిపెట్టను, తెలుసు కదా. ఈ ఆహారం చాలా బాగుంది. ఎంతసేపు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? పీకోచాన్ని కలిసారా? ఆడుకున్నారా? ఇలా చూడండి, తినేటప్పుడు ఈ విధంగా చేయకండి. సరే, అది వదిలే. ఈ ఆహారం రుచిగా ఉంది కదా, నేనే తీసుకొచ్చాను. నిజంగానే చాలా రుచిగా ఉంది. ఇప్పటికైనా నా ప్రతిభ మీకు అర్థమయ్యిందా? వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంతే, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. నన్ను క్షమించండి. నేను విలువిద్య నేర్చుకుంటున్నాను, అందుకే నేను ప్రయత్నించి చూస్తున్నాను. ఓ పీకోచాన్, విలువిద్య చాలా బాగుంది. పీకోచాన్, మంచి సమయానికే వచ్చావు. నువ్వు మాతో కలిసి భోంచేయొచ్చు కదా. నిజంగా అంటున్నారా? నాకు తిండి అంటే చాలా ఇష్టం. గాన్, పీకోచాన్ గురించి నువ్వు ఏదో చెప్పావు కదా? అది నేను ఎత్తేయనని చెప్పుంటాడు. నేనేమో ఆలోచిస్తున్నానంటే, పీకోకి నేను మాట ఇచ్చేసాను, అందుకని నేను పీకో ఎత్తందని అందరికి చెప్పబోతున్నాను. దొతచేన్, ఇది దారుణం. కానీ ఆ సంగతి నేను ఎలా వెళ్ళి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను వెళ్ళి చెప్పినా కూడా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే, ఎందుకు మీరు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? అవును, ఎందుకు నవ్వుతున్నారు? టాన్చిన్ పోన్, ఎందుకని నువ్వు నవ్వుతున్నావు? ఏమైందంటే, నిజమే చెప్పాలి. అది ఇప్పుడు అసలు ఇంతకీ ఏంటా విషయం? అవును, ఇంతకీ ఏంటా విషయం? నాకు చెప్పు. నీ గురించా ఏంటి? కాదు, నా గురించి కాదు. దొతచిన్ గురించా? అప్పుడు పీకో గురించా? ఒకవేళ తన గురించి అయి ఉండొచ్చు. అవును, పీకోకి ఏమైంది? ఏమి కాలేదు. పీకోచాన్కి ఏమైందో చెప్పు. అది పీకోకి ఏమైంది? ఏమైంది? పీకోకి ఏమైందో చెప్పు. ఈ రోజు పొద్దున ఏమైందంటే, వాళ్ళతో నా గురించి ఏం చెప్తున్నావు? లేదు లేదు, నేను ఏమీ చెప్పలేదు. నన్ను ఎగతాళి చేయకూడదని చెప్పానా లేదా? అలా ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు? చెప్పేది విను, మేము నిన్ను ఎగతాళి చేయలేదు. ఇది నిజమే కదా? కాదు, ఇది అబద్ధం కాదు, నేను చెప్పేది నిజమే. మళ్ళీ కలుద్దాం.
కానీ నేను ఈ విషయాన్ని దాచిపెట్టలేను. ఇలా చూడండి. ఏమండి, నేను ఇక్కడే ఉన్నాను, జాగ్రత్త. నేను బయలుదేరుతున్నానని చెప్పడానికి వచ్చాను. భయం ఉండాలి. మనం చాలా దూరం వచ్చేసాం. ఇక్కడికి పీకో రాదనుకుంటా. నేను ఇక్కడే ఉన్నాను, మర్చిపోకు. చివరిగా మనం పీకోని వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. పీకో లేదు, తనకి లేదు. ఇది దారుణం. ఇక చెప్పకుండా ఉండలేను. ఇక మీదట వాడు నా గురించి ఎవరికి ఎగతాళిగా చెప్పడు. ఇక నేను ఆపుకోలేను. చెప్పేది విను. పీకో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎత్తైపోయిందని నా దగ్గర అబద్ధం చెప్పింది. పీకో ఎత్తుగా లేదు, చిన్నగానే ఉంది. 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 పీకో గానుగా ఏమైంది? చిన్నగానే ఉంది. పీకో ఎత్తుగా లేదు, చిన్నగానే ఉంది. పీకో చిన్నగానే ఉంది. చిన్నగానే ఉంది. పీకో చిన్నగానే ఉంది. పీకో చిన్నగానే ఉంది. పీకో చిన్నగానే ఉంది. చిన్నది పీకో. పీకో చిన్నది. చిన్నది పీకో. పీకో చిన్నది. చిన్నది పీకో. పీకో చిన్నది. చిన్నది పీకో. పీకో గాడిని వదలు. పీకో చిన్నది పీకో. చేపని పట్టడానికి వెళ్ళి మేము పడిన పాటలున్నాయే. ఈ రోజు నేను ఏమీ పట్టుకోలేదు. ఏమైనా పట్టుకున్నావా? ఏదైనా పట్టుకున్నావా? అరే, వీళ్ళు దొంగలు ముఠా కదూ. ఓ మీరేనా చేపలు పట్టడానికి వచ్చారా? పర్వాలేదు, ఎప్పటికైనా కష్టపడి బతకాలనే ఆశయంతో ఉన్నారు. సంతోషం. అదేలాగా మా దగ్గర నుంచి నువ్వు ఎందుకు అలా ఎదురు చూస్తున్నావు? మేము ఇక్కడికి వచ్చింది దొంగతనం చేయడానికి. నువ్వు పట్టుకునే చేపల్ని దొంగతనం చేయడానికి. మనల్ని ఆటో పట్టించాలని చూస్తున్నారు. వాళ్ళు పడవ దగ్గర ఉండి కూడా ఎలా నటిస్తున్నారో చూసారు కదా నాన్నగారండి. సరే రండి, మన పని కానిద్దాం. సరే, నేను ఈ రోజు చిన్న చేపని కూడా పట్టుకోలేకపోయాను. పట్టుకున్నా. ఓ, దాన్ని పట్టుకో. ఓ, ఓ. అవును, ఏమైంది మీకు? ఓ, రండి, త్వరగా రండి, చేపలు పట్టుకోవాలి. ఆ తర్వాత మాకు చాలా పనులు త్వరగా ఉన్నాయి. పట్టుకోండి, పట్టుకోండి. నాన్నగారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు మనల్ని దొంగలనుకుంటున్నారు. త్వరగా పట్టుకోండి, తొందరగా పట్టుకోండి, పట్టుకోండి. కాదు, అరవకండి. మీ పని మీరు చూసుకోండి. నాకు కోపం వస్తుంది. గాందో తెచ్చి నువ్వు వచ్చి సాయం చేయండి. ఈ చేప విచిత్రంగా ఉంది. ఇదిగో కత్తి ముక్కు సొర. ఇది చిన్న సొర చేప. ఇది మనకి చిరుతిండిలాగే ఉపయోగపడుతుంది. ఆగో. ఓ, త్వరగా 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 పట్టుకోండి. ఆ చేపలు బాగా పట్టుకోవాలి. మాకు మధ్యాహ్న భోజనం అదే. త్వరగా మాకివ్వు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పేది వినండి. మీకు కావాలంటే మీరే వెళ్ళి చేపలు పట్టుకోండి. ఆ? ఆ. ఆ, వద్దు, ఇలా జరగకూడదు. ఎవరైనా వచ్చి ఎదురు చేయండి. త్వరగా కళ్ళు కాగితాన్ని కత్తెరని తీసుకురండి. వెళ్ళండి. ఆ, అందరూ ఒకేలాగా చూపిస్తే ఏమిటర్థం? ఇలాగే ఆడుతూ ఉంటే ఎలా? ఎవరైనా తేడాగా చూపించాలి. అవునవును, నిజమే. చమ్మచక్క తడస్మక. ఇంకా నయం మేము తప్పించుకున్నాం. ఏం సమస్య లేదు, మేము తప్పించుకున్నాం. నాన్నగారండి, ఆ? మనం ఇప్పుడు త్వరని మాత్రమే మూసాం. కానీ చేపలు పట్టాలి. అదిగో అక్కడ పోతుంది. నాన్నగారండి, మీకేమైందండి? ఏయ్, ఆ,
మేము లేకుండా మీరు జయించలేరు. ముందు ఆ చేపలు ఇలా ఇచ్చేయి. ఆ చేపను మాకు ఇచ్చేయి. చెప్పేది అర్థం కావడం లేదా? వాళ్ళు వదిలేలా లేరు. నాన్నగారండి ఇప్పుడు ఏం చేయాలండి? ఆ? వాళ్ళు ఎందుకని మళ్ళీ ఇలాగే చేస్తున్నారు? ఒక మంచి ఆలోచన వచ్చింది. సరే, మీరు వచ్చి ఈ చేపను తీసుకువెళ్ళండి. మీరెందుకు ఇలా చేస్తున్నారండి? నువ్వు నోరు మూయి. ఇదిగో చూడండి, నేను దీన్ని విసురుతున్నాను. మనల్ని హఠాత్తుగా ఎందుకని ఇచ్చాడు? నాకేదో అనుమానంగా ఉంది. అగ్గది. ఇప్పుడు అర్థమైంది. దాని అమ్మ దాని వచ్చి కాపాడాలనుకుంది. ఎప్పుడైనా ఇతరులు కష్టపడిన దాన్ని తీసుకోవాలని అనుకోకండి. కష్టపడి సంపాదించుకుని తినాలి. నాన్నగారండి, వాళ్ళని కాపాడేద్దామండి. అలా అంటావా? వాళ్ళు మారతారా? నాకు సాయం చేయాలనుకుంటే ఆ కన్నాన్ని ముయ్యండి. దోతెజ్జిని కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. అదేం కుదరదు. కుదరదా? మీరేగా మారామని చెప్పారు. అయితే వెళ్ళిపోండి. దొంగల మాట నిజమని మీరు నమ్మేశారా? అది తప్ప. ఓ చెడ్డాడివి. ఎప్పటికీ మా బుద్ధిని నువ్వు మార్చలేవు. సరిగ్గా చెప్పావు. ఏయ్, ఒక్క నిమిషం, కొంచెం ఇటు తిరగండి. తిరగాల. ఎందుకు? వెంటనే ఆ చేపను సముద్రంలో పడేయండి. ఏయ్, ఇలా రండి. ముందు ఆ చేపను పడేయండి. త్వరగా త్వరగా. త్వరగా త్వరగా. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఈ చేపను సరిగ్గా విసరలేరా? ఏయ్, ఏయ్. ఏం చేస్తున్నాను? ఒక చిన్న పని కూడా సరిగ్గా చేయడం చేత కదా? అవును, చేత కదా? నా మీద ఎవరు నేరం మోపకండి. లేదు లేదు, అదే నిజం. ఇప్పుడు ఎలా విసురుతానో చూడండి. అది ఎక్కడుంది? ఇదిగో వస్తున్నా. అక్కడే. తీసి బయటకు విసిరాయి. అక్కడ కన ఉంది. అక్కడ 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 అక్కడే. అక్కడ కన ఉంది. అక్కడ అక్కడ విసురు. అటు విసురు. అది అలా విసురు. అలాగా. అలాగే. అదిగో వేస్తున్నా. విసురుతూనే ఉండు. అదిగో. అక్కడ అక్కడ పట్టుకో. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. ప్రయత్నించు దోతజీన్. ఈసారి మాత్రం నా గురి తప్పదు. త్వరగా కానివ్వు. మన శక్తి సామర్థ్యాలు ఏమిటో చూపించాలి. నీ వల్ల ఇది కూడా కావడం లేదా? వదిలే, నేను చూసుకుంటా. బ్రహ్మాండం, మనం గెలిచాం గెలిచాం. నీ పన్నాగం ఇక పనించదు. వదిలే. అవును. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఎలాగైతేనే మనం తప్పించుకున్నాం. ఎక్కడున్నారు? మీకోసం నేను భోజనం తెచ్చానండి. ఇలా చూడండి, ఈ చిన్న చేప. దీన్ని నేనే పట్టుకున్నాను. వద్దు, దాన్ని ముట్టుకోవద్దు. విసిరే. అలాగా అయితే మీరే పట్టుకోండి. ఇదిగో నేను పట్టుకున్నాను.